కాంగ్రెస్ లో చేరే అంశంపై ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు ఆ నివాసానికి వెళ్లారు కె కేశవరావు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి నిన్న స్వయంగా మీడియా కూడా ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం. గతంలో చాలా కాలం పాటు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే, అధికార పార్టీలో ఉంటేనే పనులు చేయగలుగుతామనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. తనతో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి తన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి విజయలక్ష్మితోటి ఇప్పటికే దీపాదాస్ మున్షి భేటీ కావడం కానీ ఈ అంశాలన్నిటి కూడా ఇవన్నీ జరిగిన పరిణామాలు అయితే మనం గమనించిన పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా కె కేశవరావు భేటీ అయ్యారు. ప్రజెంట్ ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కె కేశవరావు మంత్రాలు జరుపుతున్న పరిస్థితి. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిక సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన రోల్ ఎలా విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక కృతజ్ఞత టార్గెట్ 14 పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఆ 14 రీచ్ కావాలనే దానికి సంబంధించి కూడా బలమైన స్థానాలు గెలవాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ 3 స్థానాలతో పాటు హైదరాబాద్ అయితే ఓల్డ్ సిటీ కాబట్టి అది ఎంఐఎం ఖాతాలో ఉంటుంది. ఏం చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి మిగతా 3 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున నేతలను చేర్చడంలో కానీ పార్టీని స్ట్రెంత్ చేసే ఒక ఆలోచన కూడా చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్న 23 అసెంబ్లీ స్థానాలకు చూసినట్టయితే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాటిలో పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న విజయలక్ష్మిని చేర్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తుంది. సీనియర్ నేత కె కేశవరావును పార్టీలో చేర్చుకుంటే కొన్ని సామాజిక సమీకరణాలలో భాగంగా పార్టీకి యూస్ఫుల్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కె కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు కాబట్టి పార్టీకి సంబంధించి పలు సూచనలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తోటి చర్చించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి రేపు పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా చాలా కాలం పాటు పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు కాబట్టి కె కేశవరావు మళ్ళీ సేవలు కాంగ్రెస్లోకి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుందనే ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు కూడా ఈ అంశానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలకు సంబంధించి కూడా పచ్చజెండా ఊపడంతో నేతలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు కె కేశవరావు కానీ అదేవిధంగా కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరుతారన్న ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కడియం కావ్య అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆమె అక్కడ నుంచి పోటీ చేయబోనంటూ కూడా నిన్న ఒక లేఖ రాయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నేతలతోటి, ముఖ్యమైన నేతలతోటి వరుసగా మంత్రాలు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కడియం శ్రీహరి అంశానికి సంబంధించి కొలిక్కి రావాల్సినప్పటికీ కూడా కేశవరావు పార్టీ ప్రస్తుతం అయితే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి నిన్న స్వయంగా మీడియాతోటి కేశవరావు చెప్పారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి పార్టీలో చేరిన తర్వాత రోల్ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ముఖ్యంగా పార్టీ టార్గెట్ 14 చేరుకోవాలంటే కనుక ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి కూడా కేశవరావు తోటి సీఎం రేవంత్ రెడ్డి డిస్కషన్ చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేశవరావుకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు కేశవరావుతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డి కూడా వెంట వెళ్ళడం జరిగింది. అయితే రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ముఖ్యమైన నేతగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్రే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి కూడా పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ అంశానికి అన్నిటికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద దానికి సంబంధించి కూడా కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు కాబట్టి చర్చ దాదాపు ఒక ½ అవర్ పాటు జరిగే అవకాశం ఉంటుంది. చర్చ జరిగిన తర్వాత పరిణామాలు అనేది కూడా మళ్ళీ కేశవరావు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి కూడా రేపు ఎవరి సమక్షంలో చేరాలి, ముఖ్యంగా ఏఐసిసి పెద్దలకు సంబంధించి కూడా గతంలో ఆయన చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ముఖ్యమైన నేతలతోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు చేస్తారా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారితో కూడా ఒకసారి చర్చిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు జాయినింగ్స్ అన్ని కూడా గమనించినట్లయితే కనుక అన్ని కూడా ఇక్కడ దీపాదాస్ మున్సే చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కానీ అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ అన్ని చేరికలంతా కూడా దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలోనే జరిగాయి కాబట్టి రేపు 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న కేశవరావు అదేవిధంగా విజయలక్ష్మి వీరిద్దరు కూడా చేరిక ఏ
ఏ విధంగా ఉంటుంది, ఇక్కడే హైదరాబాద్లో చేయాలా లేదంటే కన్నా ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గేనా లేదంటే కన్నా సోనియా గాంధీ ఒకసారి కలవాల్సి ఉంటుందా ఏందనేది కూడా ఇవన్నీ డిస్కషన్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీపాదాస్ మున్షి కూడా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా కేశవరావు ఇంటికి వెళ్ళి గద్వాల విజయలక్ష్మితో కానీ అదేవిధంగా కేశవరావు ఇద్దరితో కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ దీపాదాస్ ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కాబట్టి పశ్చిమ బెంగాల్కి గతంలో కేశవరావు కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సన్నిహిత సంబంధాలు దీపాదాస్ మున్షికి అదేవిధంగా కేశవరావు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పాత పరిచయాలన్నింటి కూడా ఉపయోగించుకొని మరోసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి కేశవరావు ఆలోచనలన్నింటినీ కూడా మళ్ళీ యూస్ఫుల్గా చేసుకోవాలి. గతంలో ఆయన పీసీసీగా చీఫ్గా పనిచేసినప్పుడు ఆయన అనుభవాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఇంకా ఎవరెవరిని తీసుకుంటే పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది, ముఖ్యంగా టార్గెట్ 14 రీచ్ కావాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నారు. రేపు జాయినింగ్ సంబంధించి కూడా ఇక్కడే జాయినింగ్ కావాలనే దాన్ని కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీపాదాస్ నుంచి కూడా మాట్లాడారు కాబట్టి ఇక మిగతా అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నారు, అదేవిధంగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వీటితో చర్చించిన తర్వాత ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి, ఏం చర్య తీసుకోవాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద రేపు జాయినింగ్కి సంబంధించిన ప్రధానమైన అంశంపైనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశంతో పాటు నెక్స్ట్ ఫర్దర్గా జాయినింగ్ ఇక్కడ చేయాలా లేదంటే ఒకవేళ ఈ జాయినింగ్ అంశాన్ని పక్కన పెట్టిన తర్వాత మిగతా అంశానికి సంబంధించి సోనియా గాంధీని కలవాలనే ఒక ఆలోచన కూడా కేశవరావు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ప్రతిపాదన కూడా సీఎం వద్ద పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని సోనియా గాంధీని ఒకసారి కలవాలన్న కేసీఆర్రావు ప్రతిపాదనకు సంబంధించి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా అక్కడ చూస్తున్న సంబంధించి వాటికి కూడా అక్కడ పార్టీ ఏఐసీసీ కార్యాలయం దృష్టి కూడా తీసుకెళ్లిన తర్వాత ఫర్దర్ స్టెప్ అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం. సో మొత్తం మీద ఒక జాయినింగ్స్తో పాటు అధిష్టాన పెద్దలకు సంబంధించిన అంశాలు వీటితో పాటు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా పార్టీ స్ట్రెంథెన్కి సంబంధించిన అంశాలు ఇవన్నిటి కూడా కులంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చర్చించిన తర్వాత కేశవరావు మీడియా ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా మిగతా అంశాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. హరీష రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇది రేపే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సుమారు ఒక 20 నిమిషాల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కూతురు ప్రస్తుతం మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి సైతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిరువురు కూడా రేపు లేకపోతే ఎల్లుండి ఒక 2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అందుకు సంబంధించి చర్చించేందుకే ఆయన సీఎం నివాసానికి అయితే వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం సీఎంతో కేశవరావు భేటీ అన్నది కొనసాగుతోంది. అలాగే తాజాగా ఆయన పార్టీ మారబోతున్నట్లుగా ఆల్రెడీ కేసీఆర్కు కూడా ఆయన ఇన్ఫార్మ్ చేశారు. కాంగ్రెస్లోనే తాను చచ్చిపోతానంటూ కూడా కేసీఆర్కు వివరించినట్లుగా తెలుస్తుంది. తాను పార్టీ మారుతున్న అంశం ఆల్రెడీ కూడా కేసీఆర్తోనే ఆయన డిస్కస్ చేశారు. తాజాగా ఈరోజు సీఎం నివాసానికి ఆయన వెళ్ళి పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. సుదీర్ఘ కాలం పాటు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన సుమారు 10 ఏళ్ల పాటు కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరోసారి ఆయన తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలనుకుంటున్నట్లుగా ఆయన కేసీఆర్కి కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అదే విషయానికి సంబంధించి ఎప్పుడు అధికారికంగా ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవుతారు అన్న డీటెయిల్స్ కూడా ఈ భేటీ తర్వాత మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్ని డీటెయిల్స్ కూడా అంటే ఏ అంశాలకు సంబంధించి చర్చించారు, ఎప్పుడు అంటే ఆయన కూతురు ఇద్దరు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాబోతున్నారు, మరి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారా లేకపోతే ఇక్కడ తెలంగాణలోనే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అన్నది కొనసాగుతోంది. ఒక 20 నిమిషాల పాటు కూడా భేటీ ఉంటుందని మనకు తెలుస్తోంది. ఆ తర్వాతనే బయటకు వచ్చాక ఈ పూర్తి వివరాలు కూడా మనకు తెలియబోతున్నాయి. సీఎం
నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు కూడా ఇరువురు కూడా భేటీ కానున్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి కేశవరావు చర్చించేందుకు ఆయన నివాసానికి కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.